ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలంలో ఉన్నాం. కురుపాటి రాజు శ్రీలత అని చెప్పి మన క్యూ న్యూస్ ని ఆశ్రయించడం జరిగింది. కురుపాటి రాజు వాళ్ళ అన్న వాళ్ళ వదిన వాళ్ళతోని గత కొన్ని రోజులుగా వాళ్ళపై దాడులు జరుగుతున్నాయని, వాళ్ళ దాన వారసత్వం నుండి వచ్చిన ఆస్తిని వాళ్ళ అన్న ఒక్కోడే పట్టా చేయించుకోవడం అని చెప్పి మొన్న రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం కురుపాటి రాజు శ్రీలత హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఆస్తి విషయాలకై అన్నని అడగడానికి వెళితే తనపై పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగింది. దానిపై వేములవాడ పోలీసులు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, కురుపాటి రాజు కురుపాటి శ్రీలతపై వాళ్ళ అన్న వదిన ఎలాంటి దౌర్జన్యం చేసిరో ఒకసారి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అసలు మీ ఆస్తులలో ఎలాంటి సమస్యలు వచ్చాయి, మీ అన్న మీ మీద దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? మాది ఫాజుల్నగర్ గ్రామం. మా అమ్మ నాన్నలకు ఇద్దరు కుమారులం. మా నాన్న పేరు కురుపాటి లచ్చిరెడ్డి, అమ్మ పేరు కాంతమ్మ. మేము ఇద్దరు అయితే మా అన్నయ్య మునిందర్ రెడ్డి, నా పేరు రాజు అండి. మేము భూ పంపకాలు జరిగినాయి 2016లోనే. మేము పంచుకున్నాం, సరిసగం పంచుకున్నాము. మా గత 10 సంవత్సరాల నుంచి మా అన్నయ్య రక్త సంబంధించిన కౌలు చేస్తున్నాము. ఎన్ని ఎకరాలు ఉంది? మొత్తం 16 ఎకరాలు ఉంది. మీ పైన పట్టా ఎంత ఉంది? మా పైన ఒక గుంట కూడా చేయలేదు మా అమ్మ నాన్న. ఇంత ఎవరు చేయించుకున్నారో పట్టా? మొత్తం మా అమ్మ నాన్న పేరు మీద ఉంది, మా అన్నయ్య పేరు మీద ఉంది. సో నేను యాక్చువల్ అడిగాను, వాళ్ళు మా బాబాయ్తో కొంచెం కోర్టులో ఉన్నందువలన చేయలేకపోయారని చెప్పారు. సో నేను దానికి ఒప్పుకున్నాను. నా ప్రైవేటు ఉద్యోగం రీత్యా నాకు ఒడిదుడుకులో ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు. నాకు ట్విన్స్ పిల్లలు, 36 లక్షల హాస్పిటల్కు జరిగిన 36 లక్షల ఆస్తి అప్పు అయింది నాకు. కావున నేను అమ్మ కూడా హెల్ప్ చేయలేదు, నాకు ఎటువంటి సహాయం అందలేదు. నాది నేను దున్నుకుందామని ఈ సంవత్సరం నుంచి అనుకున్నాను. కావున ఎవరన్నారు చెప్పండి, మీకు ఎవరు చెప్పారు? నాకు అప్పు అయింది, నాకు జాబ్ ఒడిదుడుకులో ఉంది, ఆర్థిక పరిస్థితి బాగా లేదు. నేను యాక్చువల్లీ ఈ సంవత్సరం దున్నుకుంటే కనీసం నాకు అప్పు అన్న తీరుతుంది అని అనుకున్నాను. అయితే నా భూమిని మా అన్నయ్య వదిన ఇద్దరు కూడా 10 సంవత్సరాలు కౌలు చేస్తున్నారు. నేను ఈసారి దున్నుకుంటా అంటే ఎవరు ఇచ్చారు? వాళ్ళకి నేనే ఇచ్చాను. కానీ ఈసారి దున్నుకుంటా అంటే వాళ్ళ నేను అడిగినందుకు మాపై దాడి చేశారు, నా భార్యపై. ఎన్ని రోజుల క్రితం దాడి జరిగింది? ఆ దాడిలో ఎంత మంది పాల్గొన్నారు? వారిపై మీకు ఎలాంటి ప్రాణహాని ఉందా? ఎలాంటి దాడి జరిగింది? మాపై వాళ్ళిద్దరు అన్న మా వదిన గారు ఇద్దరు కూడా దాడి చేశారు. రాయితోని చంపాలని ప్రయత్నించాడు. మా బాబును కూడా బావిలో ఎత్తేయాలని చూశారు. కానీ ఆవడం వల్ల మా భార్యను మొత్తం బట్టలు చింపేశారు, బండతో కొట్టి చంపాలని ప్రయత్నించారు. కానీ అక్కడ వాళ్ళు కొంచెం దూరంలో ఉండడం వల్ల వాళ్ళు ఉరికిపోయారు, వెంటనే ఉరికి పారిపోయారు. సో దానివల్ల నేను భయభ్రాంతులు కూడా 100 కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన పోలీస్ స్టేషన్కి వచ్చాను, కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయిందండి. కానీ ఇప్పుడు కూడా బెదిరిస్తూనే ఉన్నారు వాళ్ళు. నా భూమిలో ఓలకు రానియడం లేదు. పెద్ద మనుషుల సమక్షంలో ఇప్పుడు పంచాయతీలు కాలేవా? పెద్ద సమక్షంలో అయినాయి కానీ వాళ్ళు వినడం లేదు. ఇప్పటికీ ఒక 30-40 సిట్టింగ్లు అయినాయి కానీ వాళ్ళు ఎవరికి వినడం లేదండి. పూర్తిగా మీ నాన్న నుంచి వచ్చిన ఆస్తి మొత్తం మీ అన్నదేనని మాట్లాడుతున్నారు. మొత్తం కూడా కాజేయాలని చూస్తున్నాడు. నా ఆస్తి కూడా కొన్ని సంవత్సరాలు చేసుకొని అమ్మా నాన్నలను బేపట్టించి వాళ్ళను వన్ సైడ్ తీసుకొని లాగాలని చూస్తున్నాడు. మీ అన్న మీ వదిన వల్ల మీకు ప్రాణహాని ఉంది. ఆల్రెడీ మొన్న మీలో చంపడానికి ప్రయత్నం చేశారు అంతే కదా? అవునండి. అసలు మీ అన్న వదిన పేర్లు ఏంటివి? మా అన్న మునిందర్ రెడ్డి, వాళ్ళ భర్త లావణ్య, వదిన పేరు. ఇప్పుడు మీ భార్యపై దాడి చేసింది మీ అన్న వాళ్ళ భార్యనా? సారీ, అన్న వదిన పేర్లు ఏంటి? మా అన్న వదిన పేరు కురుపాటి మునిందర్ రెడ్డి, లావణ్య. వాళ్ళు మాపై భూమి కౌలు ఇవ్వము, మేము సాగు చేసుకుంటామని చెప్తే మమ్మల్ని అక్కడనే చంపాలని ప్రయత్నించారు. నా భార్యపై కంకరాడితో బండతో దాడి చేయడము. మళ్ళీ మా బాబును అక్కడే ఉన్నాడు, 7 years బాబు, బావిలో నూకాలని చూసారు. నేను అడ్డుకోవడం జరిగింది. నా భార్యను దొరికిందని చెప్పి ఒక చివరిగా ఇప్పుడు మీ అన్న మీ వదిన వాళ్ళతో మీకు ప్రాణహాని లేకుండా మీరు యూనివర్సిటీని ఆశ్రయించారు. మీకు ఎలాంటి న్యాయం జరగాలి? మా భూమి మేము దున్నుకోవాలి. సో దానికి మాకు సహాయం కావాలి మీ క్యూనిస్ నుంచి. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 ట్విన్స్ పిల్లలు. చాలా అప్పులో ఉన్నాను, 36 లక్షలు అప్పు అయింది నాకు. ఇప్పటికీ నాకు ఎటువంటి తల్లిదండ్రుల సహాయం లేదు. కానీ నేను వాళ్ళని అడగడం లేదు, నా అప్పు నేనే తీర్చుకుంటాను అన్నాను. రాజు మాటల్లో మీరు అందరూ వాళ్ళ ఆవేదన ఎలా ఉందో మీరు అందరూ విన్నారు ఫ్రెండ్. ఓకే, బాధితుడు రాజు మాటల్లో తన ఆవేదనను మీరు విన్నారు కదా. రాజు భార్య శ్రీలత గారు కూడా ఒకసారి మనతో మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగిందో వాళ్ళ మాటల్లో కూడా విందాం. నమస్కారం అండి, మేము ఫాజుల్నగర్ గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. కురుపాటి రాజు వైఫ్ని. సో మా అత్తయ్య మామయ్య పేరు కురుపాటి లచ్చిరెడ్డి, కాంతమ్మ. వాళ్ళకి 2 కుమారులు, కురుపాటి మునిందర్ రెడ్డి, లావణ్య. పెద్ద కుమారుడు పెద్ద కుమారుని వైఫ్.
సో చిన్న కుమారుడు రాజు మిసెస్ ని మాట్లాడుతున్నాను. నాకు 2014లో పెళ్ళైంది. 2016లో మా అత్తయ్య వాళ్ళు డివైడ్ చేశారు. మాకు ఎవరు వాళ్ళకి సెపరేట్ చేస్తే 2016 నుంచి మేము ఇక్కడ హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం మా హస్బెండ్ ది. సో చిన్న జాబ్ చేసుకుంటూ బతికాము ఇన్ని రోజులు. మాకు 2 కవల పిల్లలు. వాళ్ళు పుట్టినప్పుడు హెల్త్ ఇష్యూస్ తో ఒక 36 లక్షల అప్పు అయింది. 2018లో వాళ్ళు పుట్టారు. అప్పటి నుంచి మేము చాలా కష్టపడుకుంటూ వాళ్ళని అప్పుడు మేము ఏదో కష్టపడుకుంటూ చేసుకుంటూ వస్తున్నాము. ఈసారి మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేక మేము ఊర్లోకి వచ్చి మా హస్బెండ్ వ్యవసాయం చేసుకుందామని చెప్పేసి అనుసరించారు. ఊరు పెద్దలు మాకు అప్పుడు డివైడ్ చేసేటప్పుడు పెద్ద మనుషుల సమక్షంలోనే డివైడ్ అయింది. సో మాకు ఊర్లోకి వచ్చి మేము ఇన్ని రోజులు బాగాలేకున్నా కూడా మేము వాళ్ళ అన్ననే కదా అని చెప్పేసి 10 ఏళ్ల నుంచి వాళ్ళ అన్న కౌలు ఇచ్చాడు. కౌలుకి ఇస్తే వాళ్ళ అన్న అప్పుడప్పుడు కౌలు ఇవ్వడము, స్కిప్ చేయడం ఇలాంటివి జరిగినాయి. అయినా నా అన్ననే కదా అని వదిలేసుకుంటూ మా హస్బెండ్ వచ్చాడు. సో ఇప్పుడు మేము వచ్చి వాళ్ళని ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి టెంపరీ జాబ్ అయినా కూడా నువ్వు మన అప్పు తీర్చుకోవడం కోసం నువ్వు ఇక్కడ ఉండి 4 నెలల్లో 6 నెలల్లో కష్టపడి పంట చేసుకొని అని గెట్టు చూపేయడానికి పొలం దగ్గరకు తీసుకెళ్లాడు. సో మేము అక్కడికి వెళ్ళాక వీళ్ళ అన్న అయినా పురపాటి మునీందర్ రెడ్డి, వదినైనా పురపాటి లావణ్య నా పైన దాడి చేశారు. మా భూమి మేము చేసుకుంటాము అని కంకర్రాయితో తీసుకొచ్చి మాటలు ఇష్టం ఉన్నట్టు తిట్టుకుంటూ కంకర్రాయి తీసుకొచ్చి కొట్టి నా చుట్టూ మొత్తం పీకేసి నా కుమారుడిని బావిలో నెట్టబోతుంటే మా ఆయన పట్టుకుంటే తన పట్టుకునే లోపు ఇద్దరు వచ్చేసి నన్ను మొత్తం గుద్ది చంపేశారు. అక్కడ మేము 100కి కాల్ చేసాము. వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు. మేము మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, పిటిషన్ ఇచ్చాము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, అన్ని అయ్యాయి. ఇప్పుడు కూడా మేము పెద్ద మనసు అప్పటికి కూడా ఎఫ్ఐఆర్ అయినా కూడా పెద్ద మనసు సమక్షంలో తేలుస్తాము అని చెప్పేసి కేసులు ఆగినా సైతం దాడులు మాత్రం ఆగట్లేదు. అలాగే ఊరు పెద్ద మనుషులను కూడా అనుసరించాము. అందరూ వచ్చారు, ఇలా చేసుకోండి అని చెప్పినా వాళ్ళు వినలేదు. ఇప్పటికి కూడా మేము వాళ్ళ జోలికి మేమేం వెళ్ళట్లేదు. మా అత్తయ్య మామయ్య మాకు ఏమి ఇచ్చారో అందులో మేము పండించుకొని మా అప్పులు మేము తీర్చుకుందాం అనుకుంటున్నాము. నిన్న వెళ్ళి కరెంటు కూడా పెట్టాము, వాళ్ళు ఆఫ్ చేశారు. అప్పటికే వచ్చి మళ్ళీ మేము ఇన్ఫార్మ్ చేశాము, వాళ్ళని పిలిపించారు. జరిగిన తర్వాత కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయినాక కూడా మళ్ళీ నిన్న అబ్జెక్షన్ చేశారు. మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. మా హస్బెండ్ ప్రైవేట్ ఉద్యోగం అయ్యుట్లా ఇన్ని రోజులు నువ్వు ఎందుకు రాలేదు ఆఫీస్కి అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేస్తే తనకి క్యూ ఛానల్ నెంబర్ ఇచ్చారు, సంప్రదించండి అని సజెస్ట్ చేశారు. సో మేము అందుకే క్యూ ఛానల్ కి క్యూ న్యూస్ వల్ల మీకు ఎలా న్యాయం కావాలో చెప్పండి. మేము ఎవరితో తగాదాలు పెట్టుకోవడం ఏం అనుకోవట్లేదండి. మాకు న్యాయం కావాలి, మా భూమి మేము సాగు చేసుకోవాలి. దానికోసం మేము ఇక్కడి వరకు పోరాడుకుంటూ వచ్చాము. చివరిగా చూసి న్యాయం జరగకపోతే నేను మా పిల్లలు చివరిగా మీకు క్యూ న్యూస్ నుండి ఎలాంటి సపోర్ట్ కావాలి? మేము క్యూ న్యూస్ నుంచి న్యాయం జరుగుతుందని ఇక్కడి వరకు వచ్చాము. ఇన్ కేస్ న్యాయం జరగలేదంటే మాత్రం మేము నలుగురం మేము మందు దాగి చచ్చిపోతాం. ఇంకా ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు, మేము చనిపోతాం అంతే. కాకపోతే ఇన్ని అధికారులు ముందుకు వచ్చినా కూడా ఒక్క ఊర్లో ఒక మనిషి వెళ్ళట్లేదంటే ఇంకెక్కడికి వెళ్తే న్యాయం జరుగుద్ది. మాకు అది కావాలి. అది మీ ఛానల్ ద్వారా మాకు ఎలా న్యాయం చేస్తారో చేసి చూపించండి. ఇప్పుడు ఊర్లో మేము వెళ్ళి ఉన్నా కూడా మాకు తినడానికి తిండి లేదు. మొత్తం అన్ని ఎక్కడ ఉన్నాయి. మేము ఒకరింట్లోకి వెళ్ళి అక్కడిక్కడ అడుక్కొని తినాల్సి వస్తుంది. ఊరు వెళ్తే మాకు ఇలాంటి దుస్థితి కల్పించిన వాళ్ళని మాత్రం రియాక్షన్స్ తీసుకుంటారు. మీ ఛానల్ ద్వారా 10 మందికి తెలిసి న్యాయం చేస్తారేమో అని క్యూ ఛానల్ ని అప్రోచించాము. ధన్యవాదములు. ఓకే, విన్నారు కదా ఫ్రెండ్స్, బాధితుల ఆవేదన, వాళ్ళకు జరిగిన దాడులపై వాళ్ళు క్యూ న్యూస్ ని ఆశ్రయించడం జరిగింది. వాళ్ళ ఆవేదన ఏంటో వాళ్ళ మాటల్లో విన్నారు కదా. ఆ క్యూ న్యూస్ ఛానల్ పై మాకు పూర్తి నమ్మకం ఉన్నదని చెప్పి చాలా మంది బాధితులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్యూ న్యూస్ ని ఆశ్రయించడం జరుగుతుంది. పేదల పక్షాన్ని నిలబడే ఛానల్ మన క్యూ న్యూస్ ఇది. ఈ క్యూ న్యూస్ ప్రజాపక్షం, ఎల్లప్పుడూ ప్రజల పక్షంగా ప్రజా సమస్యలపైన పోరాడుతూ ఉంటుంది. నేను మీ మధు యాదవ్, రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ.